జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్పై దాడి. ఆ దాడిలో పూర్తి నిజానిజాలు అనేవి ఇప్పుడు బయటపడ్డాయి. ఒక రకంగా అదంతా కూడా కుట్ర కోణమే అనే విధంగా ఇప్పుడు నిన్న రీసెంట్గా జరిగిన ఒక విచారణలో, పైలట్ విచారణలో చాలా పూర్తి స్థాయి నిజానిజాలు అనేవి బయటపడ్డాయి. అయితే ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా 2025 ఏప్రిల్ 8వ తారీఖున అనంతపురం జిల్లాలోని రామగిరిలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోయింది ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్లారు. అయితే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో వెళ్లడం జరిగింది. అక్కడ హెలికాప్టర్ మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కొంతమంది హెలికాప్టర్ మీద దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ దీనిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారే కానీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మీద ప్రోటోకాల్ అంటే ఎక్కడా కూడా తనకి భద్రతా సిబ్బంది అనేది సరిగ్గా లేదు, పోలీసులు తనకి అలర్ట్ చేయడం లేదు, సెక్యూరిటీ కల్పించడం లేదు, దాని వల్లే నా హెలికాప్టర్ మీద మా కార్యకర్తలు ఒకేసారి జనం అందరూ కూడా ఎక్కువగా రావడంతో హెలికాప్టర్ కి కొంత డ్యామేజ్ అయ్యింది, దాని వల్ల నాకు ప్రాణాపాయం కూడా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొంత ఇరకాటంలో పెట్టే విధంగా ఆయన మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి కీలకంగా ఇప్పుడు నిన్న ఆ హెలికాప్టర్ పైలట్ ఎవరైతే ఉన్నారో అనిల్ అనే వ్యక్తిని విచారించడం జరిగింది. ఆల్రెడీ ఆ అనిల్ అనే పైలట్ ఎవరైతే ఉన్నారో తనకి 3 సార్లు నోటీసులు పంపించడం జరిగింది. విచారణకు హాజరు కావాలని చెప్పి 3 సార్లు పంపించినా కానీ తన నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు. కానీ 4వసారి ఇంకొకసారి నోటీస్ పంపించగానే వెంటనే కూడా తను విచారణకు హాజరవడం జరిగింది. విచారణలో అక్కడ అధికారులకి కొన్ని కొత్త నిజాలు అనేవి బయటపడడం జరిగింది. ఇదంతా కూడా కావాలనే చేశారు అనేటట్టు ఒక కుట్ర కోణం అయితే దాగుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, తోపుదుర్తి మాజీ ఎమ్మెల్యేనా ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా విచారించడం జరిగింది. ఆయనతో పాటు 85 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదైన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అయితే ఇందులో ఒకేసారి అభిమానులందరూ కూడా హెలికాప్టర్ దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అద్దాలు పగలగొట్టారు. ముఖ్యంగా విండ్ షీల్డ్ అనేది పగలగొట్టారు. ఆ పగలగొట్టిన హెలికాప్టర్ ఏదైతే ఉందో అంటే ధ్వంసమైన హెలికాప్టర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం తిరిగి ప్రయాణంలో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా టేక్ ఆఫ్ చేసేటప్పుడు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి ఆ హెలికాప్టర్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయామని చెప్పి అనిల్ అయితే చెప్తున్నారు. కానీ అభిమానులందరూ కూడా ఒకేసారి రావడానికి అదంతా కూడా రాజకీయ కుట్ర కోణం, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పడం అయితే జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కుట్ర కోణం ఉంది, ఆయన కావాలనే కూడా అభిమానులు పోగుపెట్టి వాళ్ళందరినీ కూడా ఒకేసారి అక్కడికి వెళ్లే విధంగా, పోలీసుల్ని వాళ్ళ మీద దాడి చేసే విధంగా, పోలీసులు వాళ్ళు భరించలేక వాళ్ళంతటా వాళ్ళు వదిలేసే విధంగా, కొంత అల్లర్లు సృష్టించే విధంగా ఇదంతా కూడా జరిగిందని చెప్పి ఇప్పుడు కుట్ర కోణంలో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ ఏదైతే ఉందో దాని మీద జరిగిన దాడి అనేది కేవలం ఒక సింపతి కోసం, కూటమి ప్రభుత్వం అనేది నాకు సెక్యూరిటీ కల్పించట్లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేయడం కోసం, దాంతో పాటు ఎక్కువ సెక్యూరిటీని కోరుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం మీద కొన్ని అబండాలు వేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. ఇంకో విధంగా మీడియా ముందు ప్రచారం కూడా చేయడం జరిగింది. ఏదైనా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దాడి ఏదైతే ఉందో ఇదంతా కూడా తోపుదుర్తి మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయిన ప్రకాష్ రెడ్డి గారు చేయించిన కుట్ర కోణం. ఇందులో చాలా మంది కూడా భాగస్వాములు ఉన్నారు. ఆయన చెప్పడంతో ఈ అభిమానులందరూ కూడా హెలికాప్టర్ దరిదాపుల్లోకి వెళ్లారు. పోలీసులు అడ్డుకున్నా కానీ వాళ్ళని గెంటుకుంటూ నెట్టుకుంటూ కూడా ఎదరకు వెళ్లడం జరిగిందని చెప్పి పైలట్ అయితే కొన్ని సమాధానాలు ఇవ్వడం జరిగింది. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆ కంపెనీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వెంటనే కూడా హెలికాప్టర్ అక్కడ వదిలేసి మేము తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోయాము. తర్వాత మా కంపెనీ ఆదేశాలు ఇచ్చింది, ఆ హెలికాప్టర్ మళ్ళీ తిరిగి జాగ్రత్తగా తీసుకువెళ్లి మా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది రాజకీయంగా మాకు సంబంధం లేని విషయం అని చెప్పి ఆయన అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సింపతి కోసం ఇటువంటివి ట్రయల్స్ చేస్తున్నాడు మనకైతే చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే హెలికాప్టర్ దాడిలో కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు, వాళ్లే కావాలని చేశారని చెప్పి ఒక కుట్ర జరిగిన నేపథ్యంలో నిజానిజాలన్నీ కూడా బయటపడడం అయితే జరిగింది.